బాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. అవి సెట్ అయితే చూడాలని ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తారు. ప్రెజెంట్ ఇలాంటి ఓ ప్రాజెక్ట్ సెట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. రౌడీ స్టార్ తో ఫిదా బ్యూటీ జోడీ కట్టేందుకు ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ కి 2 ఏళ్లు గ్యాప్ ఇచ్చిన సాయి పల్లవి ఇప్పుడు మళ్లీ స్పీడ్ పెంచేసింది. ఒకవైపు నాగ చైతన్యకి జోడీగా తండేల్ మూవీ చేస్తూనే బాలీవుడ్ లో 2 ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. ఇందులో ఒకటి అమీర్ ఖాన్ తనయుడు మూవీ కాగా మరొకటి రామాయణం ప్రాజెక్ట్. ఇవి సెట్స్ పై ఉండగానే మరొక జాక్ పాట్ కొట్టేసింది. రౌడీ స్టార్ తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఫ్యామిలీ స్టార్ తో ట్రాక్ తప్పిన విజయ్ దేవరకొండ ఇప్పుడు గౌతమ్ తిన్నూరితో ఒక మూవీ చేస్తున్నాడు. అలాగే రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఓకే చెప్పాడు. ఈ సినిమా కథ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. ఇందులో విజయ్ కి జోడీగా సాయి పల్లవిని తీసుకోవాలని భావిస్తున్నారు మేకర్స్. తన్ని దృష్టిలో ఉంచుకుని ఈ క్యారెక్టర్ ని రాసుకున్నాడట డైరెక్టర్. దిల్ రాజు ఆమె డేట్స్ కోసం చర్చలు జరుపుతున్నారట. కథ నచ్చితే సాయి పల్లవి కూడా ఓకే చెప్పే ఛాన్స్ ఉంది. అయితే విజయ్ కోసం బాలీవుడ్ మూవీ డేట్స్ అడ్జస్ట్ చేసుకుని జోడీ కట్టడానికి ఓకే చెప్తుందా అనేది పెద్ద సస్పెన్స్. ఒకవేళ వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఒక హిట్ సినిమాకు సీక్వెల్ అంటేనే పెద్ద రిస్క్. అంచనాలు అందుకోవడానికి నానా పాటలు పడాలి. అలాంటిది ఒకేసారి 8 సీక్వెల్స్ చేయాలంటే ఆ స్టార్ హీరోకి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ప్రెజెంట్ ఇలాంటి ప్రయోగాన్ని షురూ చేశాడు ఓ బాలీవుడ్ స్టార్. బ్యాక్ టు బ్యాక్ సీక్వెల్స్ ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గన్ స్పీడ్ పెంచాడు. మైదాన్ తో ఆడియన్స్ ముందుకొచ్చిన తను ఇప్పుడు ఒకేసారి 8 సీక్వెల్స్ కి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇటీవలే రైట్ 2 మొదలుపెట్టిన అజయ్ 2019లో హిట్ అయిన దే దే ప్యాట్ దే 2 పనులను ప్యారలల్ గా షురూ చేశాడు. 12 ఏళ్ల క్రితం వచ్చిన సన్ ఆఫ్ సదాన్ని వర్తమానంలో కొనసాగించబోతున్నాడు. అక్టోబర్ విడుదలకు సింగం అగైన్ రెడీ అవుతుంటే దృశ్యం 3 స్క్రిప్ట్ వర్క్ ని కొలిక్కి తెచ్చాడు జీతూ జోసెఫ్. ఈ ఏడాది సైతాన్తో హిట్ కొట్టిన అజయ్ దేవ్గన్ సీక్వెల్ పార్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎప్పుడో కథ రెడీ చేసుకున్న ధమాల్ 4, గోల్మాల్ 5 ప్రాజెక్ట్స్ ఈ ఏడాదే సెట్స్ పైకి వెళ్లబోతున్నాయి. ఈ లెక్కన ఏ భాషలో చూసినా ఇన్ని సీక్వెల్స్ కి సానుకూలంగా ఉన్న ఏకైక హీరో అజయ్ దేవ్గన్ అనే చెప్పాలి. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఆడియన్స్ ముందుకు రానున్నాయి. మొత్తానికి ఒకేసారి 8 సీక్వెల్స్ ని స్టార్ట్ చేసిన అజయ్ దేవ్గన్ ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.